కార్మికుల సంక్షేమం కోసం, విజయవాడ నగరాభివృద్ధి కోసం అహర్నిశం కృషి చేసిన మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పోతిన చిన్న జీవితం ఆదర్శప్రాయమని పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబూజీ ఆధ్వర్యంలో కొత్తపేట రాజా హై స్కూల్ వద్ద ఉన్న స్వర్గీయ పోతిన చిన్న విగ్రహం వద్ద పోతిన చిన్న 29వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన చిన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వస్త్రలత ముఠా కార్మిక సంఘం నాయకులు చీపిలి సత్యనారాయణ ఆధ్వర్యంలో వచ్చిన పలువురు ముఠా కార్మికులను సత్కరించి వస్త్రాలు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరం మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరాల సామాజిక వర్గ ప్రముఖులు పోతిన చిన్న, మరిపిల్ల చిట్టి వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగర మేయర్గా, నగరాల ఆడబిడ్డగా తనకు అవకాశం లభించిందని, నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబూజీ మాట్లాడుతూ కార్మిక లోకానికి స్వర్గీయ పోతిన చిన్న సేవలు మరవలేనివని అన్నారు. తమ సంఘం తరఫున పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం నాయకులు రాజగిరి సోమేశ్వరరావు, ఈది సూరిబాబు, ముదిలి మోహన్ రావు, పిళ్ళా మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం అధ్యక్షులు బాయన బెనర్జీ, పలువురు యువజన సంఘ కార్యవర్గ సభ్యులు, పోతిన చిన్న కుమారుడు పోతిన భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోతిన చిన్నకు నివాళులర్పించారు. ఈరోజు మా పెద్దలు కీర్తిశేషులు పోతిన చిన్న గారి 29వ వర్ధంతి సందర్భంగా మా పోతిన చిన్న గారికి ఘన నివాళులు అర్పించడానికి మా నగరాల సంఘం, ఆంధ్ర రాష్ట్ర నగరాల సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు మా నగరాల కులానికి మాకు పెద్దలుగా మా ఎసెట్గా ఉన్న పోతిన చిన్న గారిని స్మరించుకోవటం కానీ, ఆయన వర్ధంతి వేడుకలు కానీ, జయంతి వేడుకలు కానీ నిర్వహించుకోవడం మాకెంతో గర్వంగా మా నగరాల కులం నుంచి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే విజయవాడ నగరానికి తలమానికంగా నిలిచిన నాయకులు పోతిన చిన్న గారు కానీ, అలాగే మరిపిల్ల చిట్టి గారు కానీ, తమ్మిన పోతరాజు గారు కానీ, గణపతిరావు గారు కానీ, వీళ్ళందరూ విజయవాడని స్వతంత్రం వచ్చిన తర్వాత ఏలిన నాయకులుగా ఉండటం అన్నది, అది మా కులంలో వాళ్ళు జన్మించడం అన్నది మాకెంతో గర్వకారణం. అలాంటి పెద్దలు అడుగుజాడలు నడిచే విధంగా ఈరోజు మేమందరం కలిసి చిన్న గారిని నివాళులు అర్పించడం కానీ, విజయవాడ నగర అభివృద్ధిలోన ఆ రోజు వాళ్ళు పాటుపడిన తర్వాత ఇన్నాళ్ళకి మా కులానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నేను నగర మేయర్గా 5 ఏళ్ల పాటు నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లే విధానంలో నేను కూడా పాలు పంచుకోవడం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది. ఈ నగరాల కులంలోన నేను జన్మించడం అన్నది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మా నగరాల కుల చైర్మన్ కదా, మా నగరాల అధ్యక్షులు మా బాబ్జీ గారు, అలాగే ముదిలి మోహన్ రావు గారు, అలాగే రాజగిరి సోమేశ్వరరావు గారు, అలాగే
పెద్దలు మధ్య శ్రీను గారు, అలాగే బెనర్జీ గారు, శ్రీను గారు, అలాగే ఈరి సూరిబాబు గారు, అలాగే పెద్దలందరం కలిసి ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన కార్మిక నాయకుడిగా, పేదల పాలిట ఒక పెన్నిదిగా ఉన్న మా పోతిన చిన్న గారిని ఈ రోజు స్మరించుకుంటూ ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అన్నదానమే కానివ్వండి, లేకపోతే వస్త్రాలే కానివ్వండి, ప్రతి ఒక్కటి పోతిన చిన్న గారి తరఫున మేము ఉన్నాము, మా కులం ఉంది అని తెలియచేయటానికి ఈ రోజు మేము చాలా ఘనంగా ఈ వర్ధంతి కార్యక్రమాలు అన్నది నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఏటా ఇదే విధంగా మా పెద్దలను మేము స్మరించుకుంటాము, వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తాము. విజయవాడ నగర అభివృద్ధికి మా వంతు తోడ్పాటు మేము ఇస్తాము, మా సహాయ సహకారాలు మేము అందజేస్తామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మా నగరాల సంఘం ద్వారా నన్ను ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసిన మా కుల పెద్దలందరికీ, మా బాయన్ బాబ్జీ గారికి గాని, మోహన్ రావు గారికి గాని, ముదురు మోహన్ రావు గారికి గాని, అలాగే మా పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బాయన్ బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వారి ఆధ్వర్యంలో పోతిన చిన్న గారు, మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర సమరయోధులు పోతిన చిన్న గారిది 29వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం సభ్యులు పాల్గొనడం, వారి స్ఫూర్తిదాయకమైన ఏవైతే యువతగా ఆయన ముందుకు వెళ్ళారో ఆ రోజున, ఈ రోజున కూడా మా యువత కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని పొలంలో అభివృద్ధి కోసమే కానీ ఇంకా దేనికైనా సహాయ కార్యక్రమాలకి ముందుకు వెళ్తామని ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి మేము ఏపీ నగరాల సంఘం ద్వారా ముందుకు వచ్చామండి. అందరికీ నా అభినందనలు, నాతో పనిచేసే పుట్టకారులు అందరికీ అభినందనలు. అలాగే అందరూ అలాగా పోతించి చిన్నగారులాగా అందరూ కానీ ఉంటే పేదరం అనేది కొంచెం పేదరికం ఉండదు. నేను ఎందుకంటే వాళ్ళు భావాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతి అనేది వాళ్ళు ఎవరికి నాయకులు లేదు, వాళ్ళ నేను అలా చేస్తే మటుకు ఇంకా మంచిది, ముందుకు వెళ్ళాలని చెప్తా. అలాగే నగరాల కమిటీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పిస్తాను. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. మా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం 50 సంవత్సరాల సందర్భంలోని గత సంవత్సరం మరిపిల్ల చిట్టి గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం పోతిన చిన్న గారి మన 14వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం, కౌన్సిల్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు పోతిన చిన్న గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఆయన 29 సంఘాలకి, కార్మిక సంఘాలకి నాయకుడిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఈ ముఠా మేసులందరూ కూడా చాలా అభిమానంతో ఆయన వాళ్ళ వర్ధంతని తెలిసి వాళ్ళంతా వచ్చి దీంట్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కౌన్సిల్ విగ్రహాలు పెట్టడానికి ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు, అలాగే ఈ లోకల్ కార్పొరేటర్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కృషి చేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ముఖంగా వారికి అభినందన, మేయర్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే పోతిన చిన్న గారి 29వ వర్ధంతి ఈరోజు అతను ఇష్టపడే కార్మికుల చేత చేయించుకోవడం, వర్ధంతికి నివాళులర్పించే అవకాశం మాకు కలగడం, మేరీ గారు ఆయన విగ్రహ స్థాపన కాడి నుంచి ఈ రోజు వర్ధంతి వరకు కూడా ఆమె రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ ఆనందదాయకమే. కానీ ఈ వర్ధంతి సందర్భంగా వాళ్ళందరికీ ఈ విగ్రహ ఏర్పాటుకి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు. Like, subscribe and press the bell icon for new updates.